హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద డీకోడర్స్. ఓకే, ఇవాళ మనం చూడబోయే ట్రైలర్ ఎల్ఐకే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఓకే, దిస్ ఈస్ ఫ్రమ్ ప్రదీప్ రంగనాథన్ రంగనాథన్. స్టారింగ్ ఫిల్మ్. సో మంచి మూవీస్ ఉన్నాయి అతను. చాలా మంచి మూవీస్. నాకు తెలిసి లాస్ట్ 2-3 మూవీస్ 100 crores కలెక్ట్ చేసిన మూవీస్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే బోత్ తమిళనాడు అండ్ తెలుగు స్టేట్స్ లో కూడా ఫాలోయింగ్ బాగా చేస్తున్నారు. అనిరుద్ధ్, మ్యూజిక్ బై అనిరుద్ధ్ బ్రో. గుడ్. ఇన్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్, డైరెక్టర్ అండ్ రైటర్ విఘ్నేష్ శివన్. ప్రొడ్యూస్డ్ బై నయనతార, లలిత్ కుమార్ అండ్ స్టారింగ్ ఎస్జే సూర్య. సో ఎస్జే సూర్య కూడా ఫిల్మ్ లో ఉన్నారు. కృతి శెట్టి మన ఉప్పెన హీరోయిన్ కూడా. ఎస్, సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ అండ్ మ్యూజిక్ అనిరుద్ధ్. యూనో 10th April రిలీజ్. సో 10th April. yes, nice. 60 crore బడ్జెట్ మూవీ. 60 crore. yes. అండ్ కొంచెం ఈ సెటప్ కొంచెం కొత్తగా ఉంది, ఎందుకంటే ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ లా అనిపిస్తుంది. 2040 సెటప్స్ లాగా పోస్టర్ అయితే ఉంది. Okay, let's see. So let's go into the video. మన లైఫ్ లో ఏమైనా అత్యంత ముఖ్యమో అవన్నీ ఇన్షూర్ చేస్తున్న ఈ లోకంలో దీన్ని ఈ లవ్ ని ఇన్షూర్ చేయడానికి ఏదైనా దారి లేదా? ఇప్పుడు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎవరితో కలిస్తే నైస్, ఎవరితో కలిస్తే నాయిస్ అని నా యాప్ కనుకొని చెప్తుంది. ఎందుకంటే నా యాప్ దేవుడు లాంటిది. లైక్ వల్ల నేను హ్యాపీగా లేని ఒక్కడు I know this is my boss. మన లైఫ్ వైస్ అయితే సార్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తోంది. ఆయన లైఫ్ లోనే లేరం సార్. మొబైల్స్ చాలా డిఫరెంట్ గా. ఆ స్టూపిడ్ ప్లేస్ నుంచి వస్తున్నారా మీరు? ఇది పచ్చని ప్రపంచం. చరవాణి సామాజిక మాధ్యమాల తాకిడి వల్ల ప్రశాంతతను తమ ఉనికినే కోల్పోయిన వారి కోసం ఏర్పడిన ఒక స్వచ్ఛంద జనశాల. ఒక్కసారి ఒక్కోలా పెట్టుకుంటుంది. ఎవరు మొహం చూసి మాట్లాడుతూ అని ఆ నోమోఫోబిక్ పిల్లని అతను మనందరినీ మన అమ్మనాన్నగా పెంచారు, కానీ తనని ఆ ఫోనే పెంచిందని. నేను నిన్ను ఎప్పుడు హ్యాపీగా చూస్తూ ఉండాలి. దానికోసం నేను ఏమైనా చేస్తాను. ఏం తెలుసు ధీమా? లైక్ ఏం తెలుసు? వాడు ఎంత గించుకు వైపు వాసు ధీమా కలవకూడదు. లైన్లో పెట్టి ముందు నిన్ను లేపేస్తాను. బాగా ప్రాక్టీస్ చేస్తే నన్ను ఇలా లేపేగలవు, కానీ ధీమా దగ్గర నుంచి నన్ను లేపాడు నీ పల్ల. ప్రభు, మా అన్నని టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయాలరా? లవ్ మాత్రమే ఉంటే సరిపోదు వాస్. నన్ను వద్దంటే వదిలి వెళ్ళిపోవచ్చు కదా వాస్. వెళ్ళిపో. ఏంటి? ఇంతకు ముందు కులం కోసం ఒప్పుకోలేదు, జాతకం కోసం ఒప్పుకోలేదు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, ఊళ్ళో వాళ్ళు ఒప్పుకోలేదు, చుట్టాలు ఒప్పుకోలేదు, ఫ్రెండ్స్ ఒప్పుకోలేదు, అమ్మ ఒప్పుకోలేదు, అమ్మ ఒప్పుకోలేదు, బ్రేకప్ చెప్పేవాళ్ళు ఇప్పుడు యాప్ ఒప్పుకోలేదు. డిసైన్ ఆలోచిస్తున్నారు. ఒక హార్ట్ చేయగలిగే చెయ్యలేదు అని నేను నీకు ప్రూవ్ చేస్తాను. ఇది కరెక్ట్ కాదురా. ఈ ఒక్క స్క్వేర్ ఫీట్ కరెక్ట్ గా ఉంటే చుట్టూ ఉన్న మొత్తం ఏరియా కరెక్ట్ గానే ఉంటది. సో నాకైతే చాలా కొత్తగా అనిపించింది, ఎందుకంటే ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీ అని చెప్పి యాప్ కాన్సెప్ట్ లవ్ ని కంప్లీట్ గా కంట్రోల్ లో తెచ్చుకునే యాప్ తో కాన్ఫ్లిక్ట్స్. దట్ ఇస్ రియల్లీ గుడ్. అంటే నాకు ప్రదీప్ రంగనాథన్ సినిమాస్ మీరు చూస్తే లవ్ టుడే నుంచి ఇప్పటి వరకు మొబైల్ ఎక్స్చేంజ్ కాన్సెప్ట్, నెక్స్ట్ యూనో కొంచెం డిఫరెంట్ గా సేమ్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్స్ లోని చెప్పడానికి ట్రై చేస్తారు. సో ఇది కూడా
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా నాకు ఆ పేరు కూడా ఇట్ different ఇస్ రియల్లీ గుడ్. గా- LIK అని పెట్టుకుని లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇందులో కాన్ఫ్లిక్ట్ ఏంటంటే యాప్ వద్దని చెప్పి బ్రేకప్ Breakup చెప్పడం అనేది కాన్ఫ్లిక్ట్ పాయింట్ conflict point. చాలా బాగా చూపించారు. And S.A. Surya is And like మీరు చూస్తే terrific actor. మీరు చూస్తే ఇక్కడ 2040s లో మొబైల్స్ అండ్ యాప్ అంటే ఎలా ఉన్నాయి, ఎలా ఉన్నాయి. మీకు హోలీగ్రామ్ వ్యూలోని చూడడం, హోలీగ్రామ్ వ్యూలో చూడడం అది కొంచెం కొత్తగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ఏంటంటారు యాప్ చూసుకొని అంటే మీరు మధ్యలో చూస్తే కనుక అందరినీ వాళ్ళ అమ్మ నాన్న పెంచుతారు, ఈ హీరోయిన్ మాత్రం యాప్ మొబైల్ పెంచింది. సో అది కంప్లీట్ గా ఆ కాన్ఫ్లిక్ట్ ని బాగా డిజైన్ చేసాడు. నెక్స్ట్ నాకు తెలిసిన వరకు ఇట్ డెఫినెట్లీ అగైన్ మైల్ స్టోన్ ఫర్ ప్రదీప్ రంగనాథన్ కెరియర్. దట్స్ ఫర్ ష్యూర్. అంటే ఇంకేం లేదు, ఇప్పటి వరకు నార్మల్గా చేసిన స్టోరీ టెల్లింగ్ కానివ్వండి, ఇప్పుడు ఎంచుకున్న స్టోరీ టెల్లింగ్ కి కావాల్సిన స్క్రీన్ ప్లే కానివ్వండి, దీంట్లో కొంచెం బాగుంది, ప్రెజెంటబుల్ గా ఉంది, ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసేలా ఉందని మాత్రం ఒక్క షాట్ లోని కంప్లీట్ డైలాగ్ ఉంది సార్. దట్ వాస్ రియల్లీ గుడ్. ఒకే వన్ పర్టికులర్ షాట్ లో చేశారు. ఇప్పటి వరకు అమ్మ ఒప్పుకోలేదు, నాన్న ఒప్పుకోలేదు, వీళ్ళు ఒప్పుకోలేదు. అంటే కామెడీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం డెఫినెట్ గా. ప్రదీప్ రంగనాథ్ ఫిల్మ్స్ నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం. నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే తన ముందు సినిమాలో కూడా ప్రేమించిన వాడితే అమ్మాయికి వేరే అబ్బాయి నుంచి పెళ్లి చేయడం, వీడు కాన్ఫ్లిక్ట్ విల్ బి రియల్లీ గుడ్. అండ్ డిపెండ్స్ ఎగ్జిక్యూషన్ అండ్ కామెడీ యాంగిల్ వర్కౌట్ అవుతే మాత్రం ఇట్ విల్ బి అగైన్ వెరీ గుడ్. అండ్ అగైన్ ఒక 100 crore పక్కా వచ్చేస్తుంది తనకి. సో ఒక్కొక్క స్టెప్ పెంచుకుంటూ బడ్జెట్ పెంచుకుంటూ అతని స్పాన్ పెంచుకుంటారు కాబట్టి లెట్స్ సీ. ఇది కూడా 10th of April కదా? ఇది కూడా 10th of April. బట్ ఐ థింక్ లెట్స్ సీ, బికాస్ ఎప్పుడైనా యూత్ని టార్గెట్ చేసి నెక్స్ట్ కామెడీని టార్గెట్ చేసి తీసిన సినిమాలకి ఈజీగా రీచ్ ఉంటుంది. నెక్స్ట్ రిపీట్ ఆడియన్స్ అండ్ చూస్ అంటే ఫస్ట్ డే చూడాలి అనుకునే వాళ్ళు అనుకోండి, నెక్స్ట్ ఒకసారి నచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ చూడాలనుకునే వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటారు గ్యారెంటీగా. సో దట్స్ ఇట్ గైస్. రియాక్షన్ ఫర్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ సపోర్ట్ ఇనిషియల్ డేస్ లో చాలా అవసరం. మీరు చూసి నచ్చితే కనుక డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెక్స్ట్ ఈ వీడియోలు వస్తూ ఉంటాయి. సో సపోర్టర్స్. So that's it from the Decoders.